బాపట్ల పట్టణంలోని భీమావరి పాలెంలో వంగవీటి మోహన్ రంగ 36వ వర్ధంతి సందర్భంగా బాపట్ల జిల్లా వైఎస్ఆర్సీపీ దివ్యాంగులు విభాగం అధ్యక్షులు చెల్లారామయ్య రంగ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. సందర్భంగా చెల్లారామయ్య విలేకరులతో మాట్లాడుతూ వంగవీటి మోహన్ రంగ ఆయన చేసిన పోరాటాలు ఎన్నటికీ మరువలేనివన్నారు. నాడు పెత్తందారుల మాటలు విని కొంతమంది పోలీసులు రిక్షా కార్మికులు, ఆటో వాళ్ళు పేద ప్రజల మీద వారి కుటుంబాలపై అరాచకంగా దాడులు చేసి తప్పుడు కేసులు పెట్టి హింసించారని, ఆ సమయంలో రంగ పేద ప్రజలకు అండగా నాయకుడుగా నిలబడి పోరాటం చేసి ప్రజలకు చేయూతనిచ్చినడు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆదర్శంగా నిలబడిన నాయకుడు రంగ అని తెలియజేశారు. కార్యక్రమంలో చెల్ల శ్రీనివాసరావు, భోగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఆకురాతి విష్ణుమూర్తి, కత్తుల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బాపట్లలో మా యొక్క భీమవరపురంలో రంగా గారికి పూలదండేసి ఆయన వర్ధంతి నివాళులు అందించడం జరిగింది. రంగా గారు ఈ ఆంధ్రప్రదేశ్లోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లోనే ఆనాడు పేదవాడు వెంట అండాదండగా ఉన్న వ్యక్తి, ఒక కులానికి సపోర్ట్ కాకుండా పేదవాడికి మాకు ఉన్నాడు, మాకు తోడున్నాడు, రంగా గారు ఉన్నాడని ఒక పేరు తీసుకొచ్చిన వ్యక్తి రంగా గారు. ఆ రోజుల్లో పెత్తందారుల వ్యవస్థ జరిగేది, కుల వ్యవస్థ జరిగేది. అలాంటి టైంలో కూడా రంగా గారు విజయవాడలో ఉన్న అడ్డాలో కూడా ఎంతోమంది పేదవాళ్ళకి అండాదండగా ఉన్న పరిస్థితి, పెద్దవాళ్ళు ఎంతోమంది చూస్తున్న పరిస్థితి. నేను కూడా చాలాసార్లు ఇంటంగా జరిగిన విజయవాడలో నాకున్న ఫ్రెండ్ల ద్వారా కూడా రంగా గారి గురించి కనుక్కుంటాం, తెలుసుకుంటాం కూడా నేను కూడా జరిగింది. ఇలాంటి పెద్దవాళ్ళు చూస్తున్నారు. ఆ రోజుల్లో పెత్తందారుల వ్యవస్థ ఎక్కువ జరిగేది. ఒక కులము ఎక్కువగా పేదవాళ్ళని ఎన్నో ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో రంగా గారు ఏ రోజు కులానికి సపోర్ట్ చేయకుండా పేదవాళ్ళకి ఆఖరి రిక్షా యూనియన్లు కావచ్చు, ఆటో యూనియన్లు కావచ్చు, పేదపైన యూనియన్లు కావచ్చు, ఇలాంటి పేదవాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా, ఏ సమస్య వచ్చినా కూడా పోలీసు వాళ్ళు ఆ రోజుల్లో పేదవాళ్ళని ఇబ్బంది పెడితే రంగా గారు పేదవాళ్ళ వెంటుండి ఆయన చేసిన సేవలు మరవలేని అని చెప్పి పెద్దవాళ్ళందరూ తెలియజేస్తున్నారు. అది నిజంగా ఈ రోజున రంగా గారు లాంటి వాళ్ళు ప్రతి ఒక్కరిలో కూడా కులానికి ఒక సపోర్ట్ కాకుండా రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలందరూ కూడా అండాదండగా ఉన్నవాడే నిజమైన నాయకుడు. ఆ నాయకుడే రంగా గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. జోహార్ రంగా గారు, జోహార్ రంగా గారు. ఒకసారి